చెక్కని చిత్రిక పడతారు, చెక్కుతారు, ఉలిబెట్టి చెక్కుతారు, సుత్తి పెట్టి కొడతారు, మళ్ళీ చిత్రిక పడతారు. ఎందుకో తెలుసా? చిత్రిక పట్టే కొలది నునుపుదనం తేలుతుంది, చిత్రిక పట్టే కొలది ఆకర్షణ వస్తుంది, చిత్రిక పట్టే కొలది దానిలో నునుపు వస్తుంది, చిత్రిక పట్టే కొలది దానిలో మనకి నునుపుదనం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎగుడు దిగుడులు ఉండవు, ఎత్తు పల్లాలు ఉండవు, ఏ వస్తువుకైనా అందం వస్తుంది. అవును, ఈరోజు దేవుడు నిన్ను చిత్రికపడుతున్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టండి. నీ భక్తి జీవితంలో ఎత్తు పల్లాలు ఉపయోగం లేదు. ఎత్తు పల్లాలు కలిగిన వస్తువు పెట్టుకుంటామా? లేదు కదా. ఒక చెక్కను ఆయన ఏం చేస్తాడో తెలుసా? చిత్రిక పడతాడు. ఎక్కడ హెచ్చుందో, ఎక్కడ తగ్గుందో, ఎక్కడ ప్రారంభించాలో కొలతలు వేసుకున్నాడు, గీసుకున్నాడు. అవును, ఆయన హెచ్చు తగ్గులు సరిచేస్తూ ఆయన చిత్రిక పడతాడు. ఇది గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. మనం ఎవరమో తెలుసా? మనం ఎక్కడున్నామో చూడండి. 44వ అధ్యాయం 14వ వచనం చూడండి. కింద వచనంలో మనం 14వ వచనం, శ్మశాన వృక్షాలు మనం ఉంది చూడండి. అక్కడ ఎవరమంట మనం? శ్మశాన వృక్షం. అందరూ చెప్పండి, ఏ వృక్షం మనం? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం? శ్మశానాలు అంటే సమాధులు. చెప్పండి, ఎక్కడ? సమాధులు. సమాధులు. మొన్న ఒక ఆమె చనిపోయింది, వేకుందాం నాకు చెప్పారు. డాక్టర్ గారు ఆమె చనిపోయింది, కాస్త రండి అని. వేకుందామని కదా, నాకెవరు తోడు లేరు, వెళ్ళాలి కదా. ఎవరైనా తోడు ఉంటే కనీసం ఒక పాటన్న పాడాలి కదా. ఎక్కడికి వెళ్ళినా అర్ధరాత్రి అయినా పగలైనా ప్రార్థన పెడతాను నేను. 10 మంది ఉన్ని, 20 మంది ఉన్ని, ఎవరు లేరు. అక్కడికి వెళ్ళాను నేను. వెళ్తే వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వే పాడు పాటలు అంటున్నారు. నన్ను నాకు రావు పాటలు అన్న, నువ్వే పాడచ్చు కదా పాటలు అని. నేను వాళ్ళందరిని కూర్చోబెట్టి, ఎవరు లేరు నాతో వేకుజాను ఉదయమే, ఎవరు లేరు. వాళ్ళందరిని కూర్చోబెట్టి నేను అన్నా, మీరు పాడతారు పాటలు, మీ అందరికి వచ్చు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళరు అనమాట. ఆ ఒక్కటే వచ్చింది ప్రార్థన. ఇక నుంచి వినండి, నేను ఏడే కూర్చుంటా, మీకు చాలా వాక్యం చెప్తాను వినండి అని వాళ్ళ చేతే పాటలు పాడించాను నేను. వాళ్ళకి పాటలు పాడిదే చెప్పా. మీ అందరు ఎవరో తెలుసా? అరణ్యంలో ఉన్న చెట్లు మీరు. వాళ్ళకి అదే చెప్పా. మీరందరూ ప్రార్థనకు రారు, మీ అందరూ పాన్పరాగు తింటారు, ఆకొక్క తింటారు, పొగాకు తింటారు, అన్ని తింటారు. ఇప్పుడు మీరందరూ ఈమె ఈ పెట్టిలో పెట్టి చచ్చిపోయింది, మీరు బ్రతికుండగా చచ్చిపోయారు అన్నా నేను. చెప్పాను, మీరు బ్రతికుండా చచ్చిపోయారు, మిమ్మల్ని వేసే బ్రతికిస్తాడు. ఎట్ట బ్రతికిస్తాడో అలా చెప్పాను. ఇదే విషయాన్ని జోడించాను. మనం శ్మశాన వృక్షాలం. శ్మశానంలో ఉన్నవారు మనం. ఎవరు వస్తారు చెప్పండి అక్కడికి? సమాధుల దగ్గరికి వస్తారా? సమాధుల్లో పెరిగే చెట్లకు విలువ ఉంటుందా? నువ్వు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వెవరువే? మృతుడివే కదా. 2000 దయాలు పట్టినాయి వాడికి. శ్మశానంలో ఉన్నాడు వాడు. ఎక్కడ? సమాధుల్లో ఉన్నాడు. చెప్పండి, సమాధుల్లో. వాడు సమాధుల్లో ఉన్నాడు. ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి సమాధుల్లో యవనస్తుడు రాత్రింబవళ్ళు కేకలు వేస్తుంటే వాడి పరిస్థితి ఆలోచించండి. కుటుంబం ఉంది కానీ కుటుంబం తెలియదు వాడికి. వాడెవరో వాడికే తెలియదు. నష్టపోయాడు జీవితాన్ని. వాడు వెలివేయబడిన స్థితిలో తృణీకరించబడి, వాడంటే భయపడుతున్న వాక్యంలో రాయబడింది. ఆ దారిలో వెళ్తానికి కూడా చీకటి పడి తమ్మో వాడు ఉన్నాడు. వాడు మనిషే కానీ అనాగరికుడు. శ్మశానంలో ఉన్నాడు వాడు. వాడికేం తెలియదు, పగలు రాత్రి తేడా తెలియదు. వాడు వేసే కేకలు ఊర్లోకి వినిపిస్తున్నాయి. ఇదొక ఎత్తు అయితే వాడి చేతిలో రాళ్ళు తీసుకొని తను తాను ఒళ్ళంతా రక్తసిక్తం. వీడే శ్మశాన వృక్షం. వాడే వెలివేయబడిన స్థితిలో ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు కలిసి వాడికి సంఖ్యలు వేశారు. కానీ ఆ సంఖ్యలను వాడు తుత్తునీలుగా తెంచేశాడు. నూలు పోగును తెంచినట్టు తెంచేశాడు. ఇది వాడి జీవితం. శ్మశాన వృక్షాలమ్మ. శ్మశాన వృక్షం ఎవరికి లొంగని వృక్షం, ఎవరికి తలదించని వృక్షం. కరడు గట్టిపోయింది ఆ చెట్టు. ఆ చెట్టును ఈ నేర్పరైన శిల్పకారుడు ఒక రూపం ఇవ్వడానికి వచ్చాడు. ఈ కార్పెంటర్ సముద్రమును దాటి వచ్చాడు. వాడు అంటున్నాడు, యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేమి? యేసయ్య వాడిని బాగు చేశాడు. వాళ్ళలో ఉన్న దెయ్యాలు వెళ్ళగొట్టాడు. వాక్యంలో రాయబడ్డది. వాడు స్వస్థ చిత్తుడై వస్త్రములు ధరించుకొని ఎవరి పాదాల దగ్గర కూర్చున్నాడు చూసారా? యేసయ్య వాడిని చిక్కుతున్నాడు. నేర్పరైన శిల్పకారుడిగా ఆ చెక్కడంలో వాడికి ఒక రూపాన్ని ఇచ్చాడు. రక్తసిక్తమైన వాడి దేహం బాగైంది. కలవరపడిచే వాడి యొక్క హృదయ విదారకమైన దృశ్యం స్వస్థతను అందాడు. వాడికి ఒక రూపునిచ్చాడు, ఒక నైజం ఇచ్చాడు, స్థితి ఇచ్చాడు. అద్భుతం.
వాడు వస్త్రములు ధరించుకొని తిన్నగా లేనివాడు, సమాధుల్లో అటు ఇటు తిరిగి కేకలు వేసేవాడు, రాత్రికి పగలకు తేడా లేనివాడు ఎవరి పాదాల దగ్గర కూర్చున్నాడు? రైట్ మైండ్ వచ్చింది వాడికి. వాక్యంలో మనం చూస్తాము ఎంత బాగా రాశాడు. మనం శ్మశాన వృక్షాలు వాడిని కూర్చోబెట్టి వాడికి చిత్రిక చెక్కాడు, వాడిని చెక్కుతున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసేది అదే. మనల్ని చెక్కున్నట్లుగా దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన చెక్కకపోతే నీలో ఆ నునుపుదనం రాదు. ఆయన నిన్ను చెక్కకపోతే, చిత్రిక వేయకపోతే నీలో ఉన్న ఎగుడు దిగుడు, నీలో ఉన్న వంకర టింకర తనం, నీలో ఉన్న పాపపు నైజం, నీలో ఉన్న ఆయనకి వ్యతిరేకమైంది ఏది కూడా అలాగే ఉంటుంది. అందుకే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఎప్పటిదాకా చిత్రికపడతాడు చెప్పండి? ఎక్కడి దాకా? అవును, ఆయనకి ఇష్టమైన దాకా, ఇక చాలు అన్నదాకా. అనగా నీకు చిత్రిక ఆపడం అనేది ఎవరిష్టం? దేవుని ఇష్టం.